श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai
Sai Baba, Sai Baba, Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Baba.
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత బాలకృష్ణ వామన్ వైద్య నిన్నటి తరువాయి. మా తిరుగు ప్రయాణం అప్పుడు కూడా బాబా మాకు మార్గం చూపి మమ్మల్ని రక్షించారు. మేము వారి అనుమతి కోసం వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు బయలుదేరడం మంచిది అన్నారు. మేము వెంటనే టాంగా మాట్లాడుకుని బయలుదేరాము. మా టాంగా కోపర్గాం స్టేషన్ చేరేసరికి మేము ఎక్కవలసిన రైలు ప్లాట్ఫామ్ విడిచి వెళుతూ ఉంది. అలా రైలు తప్పిపోవడం మంచి శకునంగా అనిపించలేదు. మేము ఆ రాత్రి కొన్ని గంటలు స్టేషన్లోనే గడిపి మరుసటి ఉదయం మన్మాడ్ రైలు ఎక్కాం. అప్పుడు తెలిసిన విషయం ఏమంటే, ముందు సాయంత్రం బొంబాయి వెళ్లేందుకు మేము ఎక్కవలసిన రైలు ప్రమాదానికి గురైందని, ఫలితంగా ఒక బోగి నుజ్జునుజ్జయిందని, బాబా నిరంతరం తమ బిడ్డలపై చూపే కరుణా దృష్టి వలన మేము ఆ ఆపద నుండి రక్షింపబడ్డాము. మేము షిరిడిలో ఉన్నప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగింది. బాబా భక్తుడు ఒకతను నా దగ్గరికి వచ్చి, నాకు కొంత డబ్బు ఇవ్వండి, మీకు చందనం ఇస్తాను అన్నాడు. అలా అడగడం నా కోపం తెప్పించి ఇవ్వనన్నాను. అతను తిరిగి వెళ్తుండగా ఎందుకో నేను మనసు మార్చుకుని వెనక్కి పిలిచి,
నీకు కొన్ని నాణ్యాలు ఇస్తాను, చందనవివ్వు అన్నాను. కానీ అతను నిరాకరించి బాబా నుండి తనకు అలాంటి ఆదేశాలు లేవన్నాడు. వెంటనే నేను బాబా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాను. వారు విని సరే అన్నారు. నేను 1912లో రెండోసారి షిరిడి వెళ్ళాను. ఈసారి నేను నా కుటుంబ సభ్యులతో కాక 2 ఆఫీసు స్నేహితులతోటి వెళ్ళాను. నాకు కలిగిన దురదృష్ట సంఘటనలు, ఇతర బాధలు, విపత్తుల గురించి బాబాకు విన్నవించుకోవాలని తలచాను. కానీ వారు నేను చెప్పదలిచిన విషయాన్నంతా ముందే గ్రహించినట్లు నన్ను చూసిన వెంటనే నిశ్చింతగా ఉండు, భయపడకు అన్నారు. వారి కృప అండదండలు ఉన్నంత వరకు నేను దేనికి భయపడనని వారికి బదులు చెప్పాను. మేము ఆఫీసుకు ఒక్కరోజు మాత్రమే సెలవు పెట్టొచ్చాము. అందువల్ల తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వవలసిందిగా బాబాను ప్రార్థించాను. కానీ వారు నాకు అనుమతి ఇవ్వలేదు. బాబా నాకు ఏ ఆపద రాకుండా చూసుకుంటారని తెలుసు కాబట్టి నేను షిరిడీలోనే ఉంటానని నా స్నేహితులతో చెప్పాను. అనుమతి లేకుండా ఆఫీసుకు హాజరు కాకపోతే ఉద్యోగం ఊడుతుందని నా స్నేహితులు భయపడ్డారు. కానీ నేను ఉండిపోవడం చూసి బాబా మీద భారం వేసి వారు కూడా నాతోనే ఉండిపోయారు. బాబా 2-3 రోజులు మమ్మల్ని షిరిడీలోనే ఉంచి తరువాత వెళ్ళడానికి అనుమతించారు. మేము తిరిగి వెళ్ళి సెలవు పొడిగింపు అర్జీ పెట్టాము. బాబా దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా సెలవు మంజూరైంది. నేను షిరిడీకి 2 సార్లు మాత్రమే వెళ్ళాను. 1916లో నా నివాసం బాంద్రాకు మార్చాను. 1917-18 ప్రాంతంలో మేము నివసిస్తున్న ఇంటి వరండాలోనికి ఒక సాధువు వచ్చి 1 పైసా అడిగాడు. నా కుమారుడు అతనికి పైసా ఇచ్చాడు. కానీ సాధువు రూపం భిన్నంగా ఉన్నా వాడికెందుకో సాయిబాబానే వచ్చారనిపించి మీరెవరో నాకు తెలుసు అన్నాడు. వారు శ్రీ సాయిబాబా ఆహే గాగయ కరుం నానేం అన్నారు. ఈ మాటలు విన్న వెంటనే నేను వరండాలోనికి వచ్చి వారి పాదాలకు నమస్కరించాను. తరువాత ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించాను. వారు లోనికి వచ్చారు. నేను తిరిగి పాదాభివందనం చేశాను. ఆ సాధువు నీకు తృప్తిగా ఉందా అని అడిగారు. నేను ఉందని చెప్పాను. తరువాత వారు సీదా వస్తువులు అంటే గోధుమ పిండి మొదలైనవి అడిగారు. నేను సమర్పించాను. నేనెప్పుడూ నీతోనే ఉన్నాను, నీవు షిరిడి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇది 1917-18 ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత నేనెప్పుడూ షిరిడి వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాలలో మాకెన్నో దురదృష్టకర సంఘటనలు, సమస్యలు వచ్చాయి. కానీ బాబా నా వెంటే ఉండి వాటిని ధైర్యంగానూ సంతోషంగానూ ఎదుర్కొని పరిష్కరించుకునే శక్తిని ప్రసాదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. డిసెంబర్ 1వ తేదీ 1936. శ్రీ రామ్గిర్ బువా, బాబా పిలిచే పేరు బాబుగిర్. సదా షిరిడి నుండి 4 మైళ్ళకు చెందిన గంగీర్ భక్తుడు. వయస్సు 76 సంవత్సరాలు. షిరిడి. నేను చిన్నప్పుడు షిరిడిలోని పాఠశాలలో చదువుకున్నాను. నేను ఇప్పుడున్న ఇంటిలోని అంటే మా ముత్తవ్వ గారి ఇల్లు మొదటి నుండి నివసిస్తున్నాను. సాయిబాబా మొదట షిరిడి వచ్చినప్పుడు నేను విద్యార్థిని. అప్పుడు బాబాతో పాటు నా ధూప్ఖేడా చెందిన ఒక పటేల్ కూడా వచ్చాడు. ఆ పటేలు షిరిడీకి చెందిన అమీన్ భాయ్ కుమారుడు. హమీద్కు వెళ్లి సంబంధం కుదిర్చేందుకు వచ్చాడు. అప్పుడు బాబా 25-30 ఏళ్ల వయసున్నట్లు కనిపించారు. బాబా అమీన్ భాయ్ ఇంట్లో అతిథిగా కొన్ని రోజులుండి తిరిగి పటేల్తో వెళ్ళిపోయారు. 2 నెలల తర్వాత బాబా ఒంటరిగా షిరిడి వచ్చారు. అప్పటి నుండి షిరిడీనే శాశ్వత నివాసంగా చేసుకున్నారు. ధూప్ఖేడా పటేలుకు తప్పిపోయిన తన గుర్రం కనపడేందుకు బాబా ఏ విధంగా సహాయపడింది చెప్తూ ఉండేవాడు. ఆ విషయం నేను స్వయంగా విన్నాను. అతను తప్పిపోయిన తన గుర్రం కోసం వెతుకుతున్నప్పుడు సాయిబాబాను చూశాడు. బాబా అతన్ని దేనికోసం వెతుకుతున్నావని అడిగారు. తప్పిపోయిన గుర్రం కోసమని అతను చెప్పాడు. అప్పుడు బాబా, నీ గుర్రం అక్కడ సెలయేట్ ప్రక్కన ఉంది చూడు అంటూ ఒకవైపు చూపించారు. పటేల్ వెళ్ళి చూస్తే అక్కడ తన గుర్రం కనిపించింది. పటేలు బాబాను చూసినప్పుడు వారి ముందు దుని వెలుగుతూ కనిపించింది. గుర్రం ఎక్కడున్నదని చెప్పడం తప్పు. ఆ సందర్భంలో బాబా మరే అద్భుతాలు చేసినట్టు రామ్గిర్ బువాకు గుర్తులేవు. బాబా షిరిడి వచ్చినప్పుడు వారికి నడుము క్రింద వరకు పెరిగిన పొడవైన జుట్టు ఉండేది. ఆకుపచ్చని కప్ని ధరించి ఉండేవారు. జుట్టును అంటి పెట్టుకుని ఉండే సన్నని టోపీ, దానిపై మరో కషాయ రంగు టోపీ ధరించేవారు. చిలిము, అగ్గిపెట్టె ఉండేవి.
భిక్షాటన చేసి జీవించేవారు. మసీదు ప్రక్కన ఉన్న ఇంట్లో నివసిస్తుండిన యమోబాయ్ అంటే అత్తగారు నారాయణ తేలి భార్య వెళ్ళటానికి అనుమతి ఇవ్వవలసిందిగా బాబాను ప్రార్థించాను. కానీ వారు నాకు అనుమతి ఇవ్వలేదు. బాబా నాకు ఏ ఆపద రాకుండా చూసుకుంటారు అని తెలుసు. కాబట్టి నేను షిరిడీలోనే ఉంటానని నా స్నేహితులతో చెప్పాను. అనుమతి లేకుండా ఆఫీస్కు హాజరు కాకపోతే ఉద్యోగం ఊడుతుందని నా స్నేహితులు భయపడ్డారు. కానీ నేను ఉండిపోవడం చూసి బాబా మీద భారం వేసి వారు కూడా నాతోనే ఉండిపోయారు. బాబా 2-3 రోజులు మసీదు ప్రక్కన ఉన్న ఇంట్లో నివసిస్తుండిన యముబాయి అత్తగారు నారాయణ తేలి భార్య బాబాకు ప్రతిదినము సగం రొట్టి ఇస్తూ ఉండేది. అప్పుడు బాబా రోగులకు మందులిస్తూ ఉండేవారు. మోయుద్దీన్ బాయి అల్లుడు ఒక మాంత్రికుడు. అతను బేలాపూర్లో నివసిస్తూ ఉండేవాడు. అతను ఒకసారి షిరిడీ వచ్చాడు. ఏదో విషయంపై బాబా అతను తగాదా పడ్డారు. తర్వాత బాబా షిరిడీ విడిచి 1-2 మైళ్ళ దూరంలోనున్న అడవుల్లో నివసించసాగారు. అక్కడ బాబా తరచూ పస్తులుండేవారు. ఎవరైనా వారి దగ్గరకు వెళితే వారిని కొట్టేవారు. వంజర్గామ్కు చెందిన గంగగిరి బువా షిరిడీ వచ్చారు. వారు నీమ్గామ్కు చెందిన నానాసాహెబ్ డెంగ్లేకు మరికొందరు గ్రామస్తులకు బాబాను గురించి గొప్పగా చెప్తూ బాబాను చింతామణిగా అభివర్ణించారు. అప్పుడు బాబా ఒక తుమ్మ చెట్టు క్రింద కూర్చొని ఉండగా నానాసాహెబ్ డెంగ్లే వెళ్ళి వారికి నమస్కరించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాబా తిరిగి షిరిడీ వచ్చి వేప చెట్టు క్రింద ఉండసాగాడు. ఆ వేప చెట్టు క్రింద ఒక సమాధి ఉందని బాబా స్వయంగా చెప్పారు. అక్కడ 4-5 సంవత్సరాలు ఉండిన తర్వాత బాబా మసీద్కి వెళ్ళి దాన్నే తమ నివాసంగా చేసుకున్నారు. వారు అక్కడే 50 సంవత్సరాలు నివసించారు. బాబా ఎప్పుడూ కుస్తీ పట్టలేదు. కానీ గంగగిరి మొదట మల్లయోధుడు. ఆయన దోండల్ గామ్ పటేల్తో కుస్తీ పట్టి ఓడిపోయి 2వ స్థానంలో నిలిచారు. అప్పటి నుండి ఆయన కుస్తీ పట్టడం మానుకొని సాధువుగా మారారు. ఈ సంఘటన దాదాపుగా బాబా మొదటిసారి షిరిడీ వచ్చిన రోజుల్లో జరిగింది. బాబా గంగగిరిలో ఒకరినొకరు గుర్తించారు. నేను నా జీవిత పర్యంతం దేశ సంచారిగా గడిపాను. కానీ అప్పుడప్పుడు షిరిడీకి తిరిగి వస్తుండేవాడిని. అందువల్ల బాబాను గురించి నాకు తెలిసిన విషయాలే కాక ఇతరుల నుండి విన్నవి కూడా నేను నిర్ధారించుకున్న తర్వాతే మీకు చెప్తున్నాను. బాబాను గురించి కొన్ని అసాధారణమైన సంఘటనలు నాకు తెలుసు. ఒకసారి బాబా కళ్ళు వాచి బాగా ఎర్రబడ్డాయి. వారు మిరియాలను మెత్తగా నూరి ఆ మిరియాల కట్టుని కనురెప్పల పైన పట్టించారు. ఆ వ్యాధి తగ్గిపోయింది. మరోసారి ఒక ముస్లిం బాలుడు మసీదు వెనుకనున్న వేప చెట్టు ఎక్కి కాలు జారి క్రింద పడి మరణించాడు. ఆ క్షణమే మసీదులోనున్న బాబా దుఃఖంతో అరుస్తూ ముల్లా జోర్ మారిల్ అని పలికి తమ చేతులను శంఖం వలె మడిచి ఊదారు. మసీదులోనికి వేప చెట్టు కనిపించదు. బాబా పై మాటలు అంటున్నప్పుడు బాలుడు క్రింద పడి మరణించాడు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంలో కూర్చుని ఉండటంతో వారి మాటలు విని వెంటనే నేను వెళ్ళిపోయిన బాలుణ్ణి చుట్టూ మూగి ఉన్న జనాన్ని చూశాను. గ్రామంలో గడ్డివామి తగలపడిన విషయం కూడా నాకు తెలుసు. బాబా బాగ్చంద్ మార్వాడితో గడ్డివామి తగలపడిపోతుంది, పరుగును వెళ్ళు అన్నారు. అతను వెళ్ళి చూస్తే అతని గడ్డివామి తగలబడుతుంది. బాబా అక్కడికి వచ్చి ఏవో సంజ్ఞలు చేశారు. మంటలు ఆరిపోయాయి. ఒకరోజు బాబా నన్ను పిలిచి ఒక ఊదీ పొట్లము హారతి పాట ఉన్న కాగితం ఇచ్చి జామేర్ రోడ్డు మార్గంలో బుషావల్ స్టేషన్కు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ డెప్యూటీ కలెక్టర్గా ఉన్న నానాసాహెబ్ చందోర్కర్కు ఇచ్చి రమ్మన్నారు. నేను అప్పుడే కాందేశ్ వెళ్ళవలసిన పని ఉంది. బాబాతో నా దగ్గరున్న 2 రూపాయలు మాత్రమే ఉన్నాయని, అవి కోపరగాం చెందిన జలగాం వరకు రైలు టికెట్కు, అక్కడి నుండి 30 మైళ్ళ దూరంలో ఉన్న జామేర్కు టాంగా ఖర్చుకు ఎలా సరిపోతాయని అడిగాను. బాబా భగవంతుడే సమకూరుస్తాడు అన్నారు. ఆ రోజు శుక్రవారం. నేను వెంటనే రైల్లో బయలుదేరి రాత్రి 7:30 గంటలకు
మన్మాడ్కు వేకుజామున 2:45 గంటలకు జల్గాం చేరాను. అప్పుడు ప్రేగు నిబంధనలు అమల్లో ఉన్నందువల్ల నేను చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. జామేర్ ఎలా వెళ్లాలో తోచగా సతమతమవుతున్నాను. 3 గంటల సమయంలో బూటు, టోపీ, మంచి దుస్తులు ధరించి ఉన్న ఒక బంట్రోతు నా దగ్గరికి వచ్చి నన్ను టాంగాలో ఎక్కించుకుని తీసుకువెళ్ళాడు. నేను భయపడ్డాను. దారిలో బగూర్ దగ్గర పలహారం చేశాము. తెల్లవారుతుండగా జామేర్కు చేరాము. నేను కాలకృత్యం కొరకు టాంగా దిగి తిరిగి వచ్చేసరికి టాంగా మరియు టాంగా నడిపే అతను అంతర్ధానమయ్యారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. డిసెంబర్ 1వ తేదీ 1936. శ్రీ S.A. పాటంకర్, సినిమా కళాకారుడు. వయసు 42 సంవత్సరాలు. కాయస్థ ప్రభు, దాదర్, బొంబాయి. నా స్నేహితుడు సామంతు మొదటిసారిగా సాయిబాబాను గురించి చెప్పాడు. వారి గొప్పతనం, సచ్చీలత తెలుసుకుని మా ఇంట్లో ఒక గోడకు వారి ఫోటో తగిలించుకుని పూజించడం మొదలుపెట్టాను. ఓసారి నా బిడ్డ చాలా రోజులు జ్వరంతో బాధపడింది. అప్పుడు ఒక రాత్రి 2-3 గంటల సమయంలో ఒక ఫకీరు నా బిడ్డ శరీరాన్ని నిమరడం చూశాను. వారిని సమీపించి నేను 2 చేతులు జోడించి వారికి నమస్కరించాను. ఆయన తమ చేతులతో దగ్గరికి రావద్దని సైగ చేసి బిడ్డకు నయమవుతుంది అని చెప్పారు. మరోసారి నా 2 బిడ్డలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరికి రోజుల తరబడి జ్వరం తీవ్రత తగ్గకుండా ఉంది. నేను బాబా ఫోటోను చూస్తూ బిడ్డను కాపాడమని ఆర్తిగా ప్రార్థించాను. తర్వాత థర్మామీటరు తీసుకువెళ్ళి బాబా ఫోటోపై ఉంచి, బాబా, మీరు మా బాగోగులు చూస్తున్నది నిజమే అయితే ఈ బిడ్డలెందుకు ఇలా అస్వస్థతకు గురి అయ్యారు? నేనిప్పుడు ఈ థర్మామీటర్తో బిడ్డ జ్వరాన్ని పరీక్షిస్తాను. జ్వరం తగ్గి ఉంటే మీపై నాకు నమ్మకం ఉంటుంది. అప్పుడు నేను బిడ్డను తీసుకుని రామనవమికి మీ చెంతకు వస్తాను. జ్వరం తగ్గకుంటే మిమ్మల్ని ఎలా విశ్వసించేది అని వారితో చెప్పుకొని థర్మామీటర్ని ఫోటో దగ్గర నుండి తీసి దానితో బిడ్డ జ్వరాన్ని పరీక్షించాను. బిడ్డ జ్వరం తగ్గిపోయి నార్మల్కు వచ్చి ఉండడం చూసి నేనెంత ఆశ్చర్యపోయి ఉంటానో మీరు ఊహించవచ్చు. డిసెంబర్ 6వ తేదీ 1936. శ్రీ రఘుజీ గణపత్ సిండే పాటిల్, రిటైర్డ్ రెవెన్యూ పటేల్ మరియు భూస్వామి. వయసు 65 సంవత్సరాలు. షిరిడి. బాబా షిరిడి వచ్చినప్పుడు మహమ్మదీయుడైన అమాన్ భాయ్ ఆతిథ్యం ఇచ్చాడు. అమాన్ భాయ్ అప్పుడప్పుడు మా మౌసి ఇంటికి వస్తూ ఉండేవాడు. మౌసి కుమారుడైన గణపతి హరి కానడే కుష్ఠరోగం మరియు జ్వరంతో బాధపడుతూ ఉండేవాడు. అతని వయసు 35 సంవత్సరాలు. ఒక మహాత్ముడు తన ఇంటికి వచ్చారని, వారు తప్పక ఆమె కొడుకు రోగాన్ని నయం చేయగలరని అమాన్ బాయి మౌసికి చెప్పాడు. బాబా వచ్చి అతనిని పరీక్షించారు. అతనికి ఇవ్వవలసిన మందు నాగుపాముతో తయారు చేయాలి. బాబా గణపతితో ధైర్యంగా ఒక నాగుపామును పట్టమని, నాగుపాము కుష్ఠరోగుల్ని కాటేయదని చెప్పారు. గణపతి నాగుపామును పట్టుకున్నాడు. అది అతనిని కాటేయలేదు. బాబా ఆ పాము విషంతో మందును తయారు చేసి గణపతికి ఇచ్చారు. గణపతి ఆ మందును కొన్ని రోజులు వాడి తరువాత రోగం తగ్గుముఖం పట్టింది. కానీ ఆ మందు వాడేటప్పుడు లైంగిక సుఖాలకు దూరంగా ఉండాలనే నిబంధనలను గణపతి పాటించలేదు. దాంతో బాబా చికిత్స ఆపేశారు. అందువల్ల వ్యాధి ముదిరి అతను చనిపోయాడు. నా తమ్ముడు బాగోజీ జ్వర తీవ్రతతో బాధపడుతూ ఉండేవాడు. పరిస్థితి చేజారిపోయి చావు తప్పదనుకున్న సమయంలో బాబా ఈ ఇంటికే వచ్చి వాడికి చికిత్స చేశారు. బాబా అతడికి మంది ఇచ్చి తర్వాత ఇనుప కమ్మిని ఎర్రగా కాల్చి 2 కంతల పైన వీపు పైన వాతలు పెట్టారు. దీంతో అతడి జ్వరం నయమైపోయింది. కానీ బాగోజీకి కుష్ఠరోగం ఉంది. బాబా దీనిని నయం చేయలేదు. కానీ వ్యాధి వృద్ధి చెందకుండా నిలిపివేశారు. బాగోజీ బాబాకు సపర్యాలు చేసేవాడు.
నేను కూడా బాబాకు సేవ చేసేవాడిని. షిరిడీలో ముఠా కక్షలు ఎక్కువగా ఉండేవి. నేను ఒక వర్గంలో ఉండేవాడిని. ముఠాల మధ్య ఈర్ష్య ద్వేషాలు ప్రబలి ఉండేవి. కానీ బాబా వీటిని పట్టించుకునేవారు కాదు. అన్ని ముఠాలు వారు బాబాను ఇష్టపడేవారు. ఒకసారి బీర్ జీ చంద్ భార్యను నగ్నంగా చేసి తీసుకొని వచ్చి అవమానించపరిచారు. నాపై మరికొందరిపై కోపర్గాం మ్యాజిస్ట్రేట్ అయిన అప్పాసాహెబ్ వద్ద కేసు నమోదు చేయబడింది. కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఒకరోజు హరి సీతారాం దీక్షిత్తు నన్ను విడుదల కాకుండా చూడమని బాబాను అర్థించారట. అప్పుడు బాబా లేదు, అలా చేయడం కుదరదు అలా చేయడానికి నేనెవరిని అన్నారట. ఆ విచారణలో మాలో ఒకరిని తప్ప మిగిలిన వారందరినీ దోషులుగా తీర్మానించి 4 నెలలు కారాగార శిక్ష విధించారు. మమ్మల్ని కోపర్గాం నుండి అహ్మద్నగర్ జైలుకు తరలించారు. నేను విడుదల అవడం కోసం బాబాను ఆర్తిగా ప్రార్థించాను. 3వ రోజు బాబా నా కలలో కనిపించి భయపడకు, మిమ్మల్ని అందరినీ నేను విడిపిస్తాను అన్నారు. నేను నిద్రలో ఏడుస్తూ ఉండగా చూసిన జైలు సిపాయి నన్ను తట్టి లేపాడు. మర్నాటి ఉదయం ధూమల్ వచ్చి అప్పీల్ చేసి మమ్మల్ని అందరినీ విడుదల చేయించాడు. ఈ విచారణ నిమిత్తం నేను నా గేదెను ఒకదానిని అమ్మి 70 రూపాయలు ఇచ్చాను. ఓసారి నేను వంట చెరుకు కోసం పచ్చి మొద్దును నరుకుతున్నాను. అప్పుడు బాబా నన్ను ఆపి పచ్చని చెట్లను నరకకూడదని, ఎండిపోయిన మోడులనే నరకాలని నాకు చెప్పారు. అప్పటి నుండి నేను ఆ పనిని మానివేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनी शरद बाबू जी की जय। డిసెంబర్ 7వ తేదీ 1936 సగుణమేర్ నాయక్ టీ అంగడి, వయసు 47 సంవత్సరాలు, మరాఠా, షిరిడి. నేను పూనా తాలూకాలోని బోరి మర్మకోవా గ్రామానికి చెందినవాడను. అక్కడ నేను పశువులు మేపుతూ ఉండేవాడిని. తర్వాత బెల్గాంలో నివసిస్తూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉండేవాడిని. నరసోబావాడిలో తేంబే మహారాజు వద్ద 2 సంవత్సరాలు గడిపాను. ఆ తర్వాత అర్జున్కర్ మహారాజు వద్ద కొన్ని రోజులు గడిపి గాన్గాపూర్ కూడా దర్శించాను. తర్వాత అస్వస్థతకు గురై హుబ్లీకి చెందిన సిద్ధారూఢ్ మహారాజు వద్ద ఉన్నాను. ఆ తర్వాత బయలుదేరి రామేశ్వరము, పండరీపురం మొదలైన క్షేత్రాలు దర్శించి 1911-12లో ఇక్కడికి అంటే షిరిడీకి వచ్చాను. బాబా నన్ను చూసి నేను సిద్ధారూఢ్ మహారాజు దర్బార్ నుండి వచ్చిన విషయాన్ని సూచిస్తూ, నీ ఒక గొప్ప దర్బార్ నుండి వచ్చావు అన్నారు. నేను షిరిడీ వచ్చిన 5 నెలల తర్వాత తిరిగి వెళ్ళటానికి బాబా అనుమతి కోరినప్పుడు, ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడే ఉండు, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అన్నారు. నేను బాబా మాట ప్రకారం షిరిడీనే నా శాశ్వత నివాసంగా చేసుకున్నాను. అప్పటి నుండి నేను టీ పలహారముల అంగడి నడుపుతూ దాంతోపాటు బాబా ఫోటోలు, ఆరతి పుస్తకాలు, పూజా ద్రవ్యాలు మొదలగినవి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాను. బాబా కృప వలన నేను అభివృద్ధి చెందుతూ వచ్చాను. నాకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండమని బాబాను అర్థించాను. వారు అలాగే కాపాడుతానన్నారు. నేను మసీదులో దీపాలకు నూనె పోయటం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడిని. నేను 1911-12లో షిరిడీ వచ్చినప్పుడు బాబా అద్భుత శక్తులను కూర్చి చాలా రుజువులు దొరికాయి. హైదరాబాద్కు చెందిన ఒక వైశ్య షావుకారు బాబా భక్తుడు. అతను బాబాను దర్శించడానికి షిరిడీ బయలుదేరాడు. నేను కూడా అతనితో కలిసి షిరిడీ వచ్చాను. షావుకారు పక్షవాతంతో 2 కాళ్ళు చచ్చుబడిపోయిన తన కుమార్తెను కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. ఆమె నడవలేక చేతుల సాయంతో చిన్నగా గెంతుతూ కదిలేది. మొదట ఆమెను బాబా దగ్గరకు మోసుకుని వెళ్ళారు. 3వ రోజుకు ఆమె కాళ్లకు కొంచెం కదలిక కలిగింది. 8వ రోజుకు స్వతంత్రంగా నడవగలిగింది. ఆమెకు నయమవటం ఒక అద్భుతం, బాబా అనుగ్రహానికి నిదర్శనం. బాబా నయం చేసిన మరో పక్షవాతపు దృష్టాంతం రైల్వేలో పనిచేస్తుండిన శ్రీ గైసాస్కు సంబంధించినది. అతని భార్యకు పక్షవాతం ఉంది. షిరిడీకి వచ్చిన కొద్ది రోజులలో ఆమె పక్షవాతం నయమైంది. 2014లో బాబా నా కలలో కనిపించి నాకు మెత్తగా ఉడికించిన అన్నం తీసుకునిరా అన్నారు.
నేను అలాగే 2 సంవత్సరాల పాటు బాబాకు నెయ్యి కలపని అన్నం సమర్పించేవాడిని. తర్వాత అన్నంలో కొంచెం నెయ్యి కలపమని బాబా ఆదేశించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు బాబాకు నెయ్యి కలిపిన అన్నాన్ని నివేదిస్తూ ఉన్నాను. ఈ నేతి అన్నాన్ని మసీదుకి తీసుకెళ్ళి ముందు కొంత ధ్వనిలో అగ్నికి సమర్పించి మరికొంత బాబా కోసం కుండ అంటే కొలంబలో ఉంచి మిగిలినది కుక్కలకు వేసేవాడిని. బాబాను దర్శించటానికి అసంఖ్యాకమైన భక్తులు షిరిడీ వస్తున్న రోజుల్లో వారి సౌకర్యం కోసం 5-6 సంవత్సరాలు భోజన హోటల్ నడిపాను. వంటకు వడ్డనకు బ్రాహ్మణులను నియమించాను. బాబా మహాసమాధి తర్వాత జనం రావటం తగ్గిపోవటంతో అక్టోబర్ 1919లో దానిని మూసివేశాను. ఉపాసిని మహారాజు నాకు తెలుసు. అతను నేను రావటానికి కొంచెం ముందుగా షిరిడీకి వచ్చాడు. నేను వచ్చిన తర్వాత దీక్షిత్ వాడాలో ఉండేవాడు. 5-6 నెలలు అతని భోజన ఖర్చులన్నీ దీక్షిత్ భరించేవాడు. అప్పుడు శ్రీ కాబర్డే కూడా షిరిడీలోనే ఉన్నాడు. ఒకరోజు మాధవరావు దేశపాండే దీక్షిత్ తరపున ఉపాసినితో తగాదా పడ్డాడు. ఈ తగవు తర్వాత ఉపాసిని తన మకామను ఖండోబా ఆలయానికి మార్చాడు. 1912వ సంవత్సరం మధ్యలో బాబా పాలరాతి పాదుకలు సాటేవాడాలో ఉన్న బాబాకు ప్రియమైన వేప చెట్టు కింద ప్రతిష్ఠించబడ్డాయి. ఈ ఆలోచన అగరబత్తి వ్యాపారి అయిన భాయి అలీబాగ్కర్కు వచ్చింది. కానీ అతను పేదవాడు. అందువల్ల ఈ ఖర్చులన్నీ బొంబాయికి చెందిన రామారావు కొఠారే అని అతడు భరించాడు. బాబా కూడా 25 రూపాయల చందా ఇచ్చారు. 4 వేదాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 4 బ్రాహ్మణులను కోబరగాం నుండి ఈ కార్యక్రమం కోసం తీసుకువచ్చారు. స్థానికుల్లో బాలాసాహెబ్ భాటే, దాదా కేల్కర్, బాపు సాహెబ్ జోగ్, ఉపాసిని మహారాజ్ ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించారు. బాబా ప్రతిదినం పంచి ఆహారంపై ఆధారపడి వందలాది మంది షిరిడీలో నివసిస్తుండేవారు. వారిలో మార్తాండ్ అనే ఒక పిచ్చి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒకరోజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద బండతో ఒక పాదుకను 2 ముక్కలుగా పగలగొట్టాడు. ఆ తర్వాత పార్వతి మహాదేవుని ఆలయానికి వెళ్ళి అక్కడి విగ్రహాలను అంటే తాత్యా కోతేపాటుల సూచన మేరకు ప్రతిష్ఠింపబడిన విగ్రహాలను కూడా పగలగొట్టాడు. భక్తులు బాబా దగ్గరకు వెళ్ళి పగలగొట్టిన పాదుక స్థానంలో మరొక పాదుక తయారు చేయించి ప్రతిష్ఠించమంటారా అని అడిగారు. బాబా దానికి అంగీకరించక అన్నశాంతి మాత్రం జరిపిస్తే చాలునని చెప్పారు. బాబా ఆదేశం మేరకు 200-300 మందికి అన్నదానం చేయబడింది. ఆ రోజులలో ప్రతిదినం 200 మందికి పైగా జనం భోజనం కోసం వేచి ఉండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरत बाबू जी की जय. డిసెంబర్ 9వ తేదీ 1936 శ్రీ లక్ష్మణ్ కచేశ్వర్ జాఖడే ఊరఫ్ నానుమామ ఊరఫ్ నానుభట్ పూజారి యజుర్వేది బ్రాహ్మణుడు. వయస్సు 40 సంవత్సరములు. షిరిడి. నేను ఎన్నో సంవత్సరాల నుండి బాబా పూజ హారతి నిర్వహిస్తున్నాను. బాబా భౌతికంగా ఉన్నప్పటి నుండి బాబు సాహెబ్ జోగ్కి సహాయకునిగా ఉంటూ బాబాను పూజించటం మొదలుపెట్టాను. నేను మొదట 1914లో షిరిడి వచ్చాను. ఇక్కడ నా సోదరి భర్త బాపాజీ ఉండేవాడు. అప్పుడప్పుడు నేను షిరిడి వచ్చి వారిని చూసి వెళ్తూ ఉండేవాడిని. నేను సంగమనేరులో ఉండగా ఒక రాత్రి బాబా నా కలలో కనిపించి, అబ్బాయి నిద్రపోతున్నావా, నీవు ఇక్కడ ఉండొద్దు, షిరిడి వచ్చేయి, షిరిడీలో ఎంతో ఆనందం ఉన్నది అన్నారు. మరుసటి ఉదయం బాపాజీ తండ్రి మా ఊరు వచ్చాడు. అతను నన్ను తనతో షిరిడీ రమ్మని తనకు సహాయంగా ఉండమని ఆహ్వానించాడు. నేను షిరిడీకి వెళ్ళి కొన్ని రోజులు అతనితో ఉన్నాను. నేను నా జీవనోపాధికై ఊరూరు తిరిగి భిక్ష చేసేవాడిని. మందిరంలో ఒక పూజకై బాపు సాహెబ్ జోగ్కు సహాయపడేవాడిని. ఇలా 1-2 సంవత్సరాలు ఉచితంగా సేవ చేసిన తర్వాత శ్రీ సాయిబాబా కమిటీ వారు నన్ను శాశ్వత పూజారిగా నియమించారు. డిసెంబర్ 6వ తేదీ 1936 శ్రీ లక్ష్మణ్ భట్ జోషి షిరిడి. నేను చిన్నప్పుడు బాబా దగ్గర ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించేవాడిని కాదు. అందువల్ల సాయిబాబా మాట్లాడిన మాటలు ప్రవచనాలు ఏవీ మీకు చెప్పలేను. నేను మాధవ్ పస్లే మసీదులో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాళ్ళం.
రాధాకృష్ణ అయి చెప్పిన పనులు కూడా చేసేవాళ్ళం. మేము చావడిలో బాబాతో పాటు నిద్రించేవాళ్ళం. ఎవరు బాబాతో ఉండేందుకు వీలు లేని సమయాలలో కూడా మేము వారితో ఉండేవాళ్ళం. భాయ్, కట్టెల్ని ఇటు తీసుకురా, ఆ తొట్టిలో నీళ్లు తీసుకునిరా అంటూ బాబా మాకు పనులు చెప్పేవారు. బాబాకు నిత్యం భక్తులు సమర్పించే తినుబండారాలను మాకు పంచిపెట్టేవారు. వాటితో మాకు ప్రతిదినము విందు భోజనమే. బుట్టలు బుట్టలుగా పళ్ళు వస్తూ ఉండేవి. అప్పుడప్పుడు వాటిలో కొన్ని మేము దొంగిలించేవాళ్ళం. ఒక్కొక్కసారి దొంగిలిస్తున్నప్పుడు బాబా మమ్మల్ని పట్టుకుని మరీ ఎక్కువగా తీసుకోకండిరా అని హాస్య ధోరణిలో అనేవారు. తరచూ బాబా నన్ను తిట్టేవారు. 1-2 సార్లు తమ చేతితో కొట్టారు కూడా. అప్పుడప్పుడు వారు నా కోసం కబురు పెట్టడం కూడా జరిగేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. రాత్రిళ్ళు చావడిలో ఉన్నప్పుడు బాబా గణు గణు తుకారాం పాటలు పాడు, గణు తుకారాం పాటలు పాడు అని అడిగేవారు. నాకు సంగీతం బాగా రాకపోయినా ఎలాగో పాడేవాడిని. బాబా పాటలలోని రాగాన్ని, భావాన్ని రెండింటినీ ఇష్టపడేవారు. అప్పుడప్పుడు మేము హాస్య ధోరణిలో కూడా మాట్లాడుకునేవాళ్ళం. బాబా గణు ఏమంటున్నాడురా అని అడిగేవారు. రహమా నజర్ కర్నా అబమోరే సాయి, రహం నజర్ కరో అబమోరే సాయి అని పాటను హాస్యయుక్తంగా పాడేవాడిని. ఒక్కొక్కసారి ఎవరూ లేని సమయాలలో అర్ధరాత్రి దాటిన తరువాత బాబా పారవస్యంతో కబీరు పాటలు పాడుతుండేవారు. ఆ పాటల వివరాలేమిటో నాకిప్పుడు గుర్తులేదు. బాబా నివారించిన వ్యాధుల గురించి నేను చాలా వరకు మర్చిపోయాను. కొన్ని మాత్రం గుర్తున్నాయి. దగ్గుబాయ్ కుష్ఠరోగం కొంతవరకు తగ్గించారు. తరువాత ఆ వ్యాధి వృద్ధి కాకుండా నిలిపివేశారు. అంతేకాని పూర్తిగా నయం చేయలేదు. కానీ బాబా సమాధి అనంతరం సుమారు 1922లో బొంబాయికి చెందిన డాక్టర్ రాణే గారి భార్య, మరాఠీ మహిళ యొక్క వ్యాధి నివారణ వివరాలు నాకు గుర్తున్నాయి. ఈమె కుష్టు వ్యాధి వచ్చి శరీరమంతా వికృతంగా మారిపోయినట్లు పూజ్యశ్రీ బివి నరసింహస్వామి ముందు మాటలో చెప్పారు. ఆమె తన భర్తతో పాటు షిరిడీ వచ్చి 4-5 నెలల పాటు ఒక్కొక్కసారి సంవత్సరం పాటు కూడా ఇక్కడ గడిపేది. ఆమె ప్రతిదినం బాబా అభిషేక తీర్థంతో స్నానం చేసి శరీరంపై ఉన్న పుండ్లన్నింటిపై ఊది రాసేది. ఒక్కొక్కసారి బకెట్ నిండా తీర్థాన్ని బొంబాయి తెప్పించుకునేది. 2 సంవత్సరాల తరువాత ఆమె వ్యాధి పూర్తిగా నయమైంది. అంతకుముందు పప్పు గింజలంత పుండ్లు శరీరమంతా వ్యాపించి శరీరం రంగు కూడా మారిపోయి ఉండేది. వ్యాధి నయమైన తరువాత శరీరం రంగు పూర్వస్థితికి వచ్చింది. తర్వాత డాక్టర్ ఠాణే చాలా సంవత్సరాలు ఇక్కడకు రాలేదు. 10 సంవత్సరాల గుజరాతీ అమ్మాయికి క్షయవాది నివారణమైన విషయం కూడా నాకు తెలుసు. మొదట్లో అమ్మాయిని బాబా దగ్గరకు మోసుకొని పోవలసి వచ్చేది. కొన్ని రోజుల తరువాత ఆమె నడవగలిగింది. తరువాత ఆమె ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడింది. ఇది బాబా సశరీరులుగా ఉండగా జరిగిన సంఘటన. గ్రుడ్డివారికి చూపు ప్రసాదించిన దృష్టాంతాలేమీ నాకు జ్ఞాపకం లేవు. అప్పుడు బాబాను దర్శించేందుకు వచ్చే భక్తులు అసంఖ్యాకంగా ఉండేవారు. భక్తుల వసతి కోసం అవస్థలు పడేవారు. ఒక చిన్న గదికి నెలకు 4 రూపాయల చొప్పున చెల్లించేవారు. ఇప్పుడు పూర్తి ఇంటికి కూడా అంత మొత్తం చెల్లించరు. అంతటి జన సందోహంలో బాబా దగ్గరకు ఎవరెవరు వచ్చేది, వారి వివరాలు, వారు పొందిన అనుభవాల గురించి నేను తెలుసుకోవాలనుకోలేదు. అకాల మరణాలను తప్పించిన దృష్టాంతాలు
నాకు గుర్తులేవు. కీర్తనాకారుడైన విఠలరావు ఇలా చెప్తున్నారు. ఇండోరుకు చెందిన ఎంబి రేగేను బాబా అనేక సార్లు షిరిడీలో ఉంచి అతనిపై అకాల మరణం నుండి తప్పించినట్లు దాసగణువుతో చెప్పాడు. రేగే తనకు నౌలా, బస్తీ మొదలైన యోగాసనాలెన్నో తెలుసునని, ఆయా ఆసనాలలో కూర్చొని ఎక్కువ సమయం ధ్యాన స్థితిలో ఉండగలనని, అలాంటి సమయాలలో తనకు బాబా సాక్షాత్కారం లభించిందని కూడా దాసగణువుతో చెప్పాడు. కొందరు తమ ఘనతను చాటుకోవడానికి జరగని అనుభవాలను ఊహించి లేక జరిగిన అనుభవాలను ఎక్కువ చేసి చెప్తుంటారు. అలాంటి వారు ఇక్కడ కూడా ఉన్నారు. వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. డిసెంబర్ 13వ తేదీ 1936 శ్రీ గణేష్ రఘునాథ్ తేలి, గౌరవ మెజిస్ట్రేటు, బొంబాయి రోడ్డు, థానా. నేను సాయిబాబాను దర్శించడానికి 1914-15లో షిరిడీ వెళ్ళాను. బాబా నన్ను ₹1 2 అణాలు 6 పైసలు ఇవ్వు అని దక్షిణ అడిగారు. నా జేబులో సరిగ్గా వారడిగినంత పైకం మాత్రమే ఉంది. బాబా ఆ మొత్తమే అడగడం వారి సర్వజ్ఞతకు నిదర్శనం. నేను ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించాను. అప్పుడు నాతో పాటు చంద్రాబాయి అనే నర్సు ఉంది. బాబా ఆమెను ₹6.07 దక్షిణ అడిగారు. చిత్రంగా ఆమె దగ్గరున్న మొత్తం కూడా అదే. ఆమె కూడా ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించింది. తర్వాత అదే రోజు తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాము. బాబా ఆమెతో కొన్ని రోజులు ఉండకూడదా అన్నారు. తాను వేరే చోట ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల ప్రకారం వెళ్ళవలసి ఉందని ఆమె చెప్పింది. ఆ రాత్రే మేము షిరిడీ విడిచి వచ్చాము. అదే రాత్రి ఆమె ఇంటిలో దొంగలు పడి ₹500 విలువ గల ఆస్తిని దోచుకోవడమే గాక ఇంటిలోని వస్తువులను కూడా ధ్వంసం చేశారు. నాకు బాబాతో ఉన్న అనుభవం ఇదొక్కటి. నేను కేవలం వారి దర్శనం కోసమే షిరిడీ వెళ్ళాను. బాబా నాకు వారిపై నమ్మకాన్ని కలిగించారు. అది చాలు. నేను షిరిడీ నుండి తిరిగి వచ్చిన సంవత్సరంలోపే నాకొక కొడుకు పుట్టాడు. వాడి పేరు నాను. డిసెంబర్ 14వ తేదీ 1936 శ్రీ రామచంద్ర వాసుదేవ గెయిసాన్, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి, ఆర్ఎంఎస్ రికార్డు గుమస్తా, సెలక్షన్ గ్రేడ్, వయస్సు 58 సంవత్సరాలు, కొంకణ బ్రాహ్మణుడు, మే మ్యాన్షన్స్, గోఖలే రోడ్డు, ఉత్తర దాదర్. నేను సాయిబాబాను దర్శించలేదు. నేను మన్మాడ్లో తపాలా శాఖలో ఆర్ఎంఎస్ పనిచేస్తూ ఉండేవాడిని. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్తో నాకు పరిచయం ఉంది. ఆయన మా పొరుగు ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు సాయిబాబాను గురించి చెబుతూ ఉండేవారు. ఒకరోజు దీక్షిత్ బాబా తనను షిరిడీకి రమ్మని పిలిచారని, అందుకే షిరిడీ వెళ్తున్నానని చెప్పారు. నేను బాబా భౌతికంగా లేరు కదా, వారు మిమ్మల్ని ఎలా పిలవగలరు అని ప్రశ్నించాను. ఆయన నీవు తెలుసుకుంటావులే అని చెప్పి నాకు బాబా ఫోటో ఒకటి ఇచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తరువాత నా భార్య ప్రసవానంతరం అనారోగ్యానికి గురయ్యింది. ఆమె కోలుకుంటుందని ఆశ కోల్పోయాము. ఇది జరిగి ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది.
నేను ఆమె కోసం బాబాను ప్రార్థించి ఆమె బ్రతుకుతుందా అని అడిగాను. 1-2 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను మరియు షేక్ కాబూలా అను మహమ్మదీయుడు ఒక పడవలో ఉన్నాము. పడవ కళ్యాణ్ దగ్గర ఉన్న సముద్రపు పోరులో పాయలో ఉంది. ఎవరో ఒక అతను పడవలోనికి వచ్చి తెడ్డు వేయసాగాడు. పడవ ప్రవాహానికి ఎదురుగా అతి కష్టంతో అవతలి ఒడ్డుకు ప్రయాణం చేస్తోంది. ఇంతలో మేము చేరాల్సిన తీరాన్ని చేరక ముందుకు పోయి బురదలో ఇరుక్కుపోయాము. ఎందుకలా అయిందో అని చూస్తే తెడ్డు వేసేవాడు కనిపించలేదు. మా ఇద్దరికి తెడ్డు వేయటం చేత కాదు. దాంతో మా పడవ ఇంకా బురదలో కూరుకుపోయింది. కానీ చివరికి పడవ ఎలాగో ఒడ్డుకు చేరింది. ఈ కలను బట్టి నా భార్య బ్రతుకుతుందని, అయితే కొంతకాలం మాత్రం బాధపడాల్సి వస్తుందని ఊహించాను. ఆ కల వచ్చిన రోజు నుండి ఆమె కొద్దిగా కోలుకోవటం మొదలుపెట్టింది. డాక్టరు పరీక్షించి ఆమెకు ప్రమాద స్థితి తప్పిపోయిందని, క్రమేణా ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పాడు. నేను కల గురించి దీక్షిత్తో చెప్పాను. బాబా శరీరులుగా లేకున్నా ఈనాటికి జీవించే ఉన్నారని, నా సమాధి మాట్లాడుతుంది అని తామిచ్చిన హామీని బాబా ఇప్పటికీ అమలు చేస్తూనే ఉన్నారని దీక్షిత్ చెప్పారు. నాకు ఉద్యోగంలో పదోన్నతి అంటే సెలక్షన్ గ్రేడ్ రాలేదని ఎంతో మదనపడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కలలో నేను ఒక వ్యక్తితో ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతున్నాను. అకస్మాత్తుగా మరొక వ్యక్తి మా ముందుకు వచ్చి, ఇతడు అంటే నేను కోరేదేదో ఇవ్వవచ్చును కదా, ఇతడిని 3 జతల వంకీలు తయారు చేయించమని చెప్పు అని నా ఎదుటి వ్యక్తితో అన్నాడు. అలాగే మీరు చెప్పినట్లు చేస్తాను అని నా ప్రక్కనున్న వ్యక్తి జవాబు చెప్పిన మరుక్షణం 3వ వ్యక్తి అంతర్ధానమయ్యాడు. ఇతర అనుభవాలు కళలు చెప్పిన విధంగానే ఈ కళ విషయం కూడా నేను దీక్షిత్ చెప్పి దాని అంతరార్థం వివరించమన్నాను. దీక్షిత్ ఆ 3వ వ్యక్తి బాబా అని చెప్పారు. సాధారణంగా ఎవరైనా 2 వంకీలే కదా ధరించేది, మరి బాబా 3 జతల వంకీలు ఎందుకు అడిగారని సందేహం వ్యక్తం చేశాను. బాబా దత్తావతారమని, వారికి 3 శరీరాలు ఒకటిగా ఉంటాయని, అందుకే 3 జతల వంకీలు అడిగారని దీక్షిత్ వివరించారు. నేను వెంటనే 3 జతల వెండి వంకీలు తయారు చేయించి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసి నేను నిత్యం పూజించే పెట్టెలో పెట్టాను. ఆ తరువాత 4 రోజులకు నాకు పదోన్నతి లభించింది. నేను ఏ గ్రంథం పారాయణ చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు బాబా కలలో కనిపించి 53 దక్షిణగా ఇవ్వు అని అడిగారు. నేను పేదవాడిని కాబట్టి 53 రూపాయలు సమర్పించలేక ప్రతి నెల నా జీతం నుండి 53 కాణీలు అంటే అనాలో 4వ వంతు బాబాకు ఖర్చు పెట్టేవాడిని. ఇలా 4 నెలలు చేశాను. తరువాత ఈ కళ గురించి దబోల్కర్కు సంప్రదించాను. బాబా భిక్షగా అడిగింది 53 రూపాయలు కాదని 53 అధ్యాయాలున్న పాత ప్రామాణిక గురుచరిత్ర పారాయణ చేయమని ఆ కళ సూచిస్తుందని భిక్షవత వచ్చి ఆమె ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. ఆమెకు బాబాపై దృఢమైన బాబా కూర్చుని ఉన్నారు. బాబా ఆమెతో, భయపడకు, నిన్ను రక్షించడానికే నేను ఇక్కడ ఉన్నాను, ఆ యమదూతలను సైతం లోనికి రానివ్వను అని అభయమిచ్చారు. అదే కళలో కొందరు వెదురు బొంగులు, మట్టి కుండ మొదలైనవి తెచ్చి ఆమె శవాన్ని మోసుకొని పోవడానికి పాడి కడుతున్నారు. బాబా వాళ్లను అక్కడ నుండి తొలగిపోమ్మని, ఎదురుగా ఉన్న చోటికి వెళ్ళమని గట్టిగా ఆజ్ఞాపించారు. కానీ వారు బాబా మాటలు వినలేదు. దాంతో బాబా వారిని కొట్టి తరిమివేశారు. వెదురు బొంగులను విరిచివేశారు. మట్టి కుండను పగులగొట్టారు. అంతటితో కళ సమాప్తమైంది. నా భార్య రక్షింపబడింది.
అదే రాత్రి మేము నివసిస్తున్న మామల్తా చాల్ ఎదురుగా ఉన్న రంగారి చాల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇలా నా భార్యను మృత్యువు నుండి బాబా కాపాడారు. తర్వాత ఆమె కోలుకుంది. దీక్షిత్ నన్ను బాబు సాహెబ్ అని పిలిచేవాడు. నేను సాధారణంగా సాయి భక్తులకు చేయగలిగిన సహాయం అందించేవాడిని. షిరిడీ వెళ్ళడానికి, తిరిగి రావడానికి రైలులో, బస్సులో టికెట్లు సమకూర్చడం వంటి పనులు చేసి పెడుతూ ఉండేవాడిని. సాయిలీలా మాసిక పత్రికలో ఒక సంఘటన ప్రచురితమైంది. ఆ సంఘటనలో ఒక భక్తుడు నా ద్వారా బాబా సహాయం పొందినట్లు వ్రాయబడింది. నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఆ భక్తుడు నన్ను గుర్తుపట్టి బాబు సాహెబ్ అని సంబోధించి పలకరించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ మిశ్ర బాబూజీ కి జై. మార్చి 8వ తేదీ 1938 శ్రీ అమోల్ చంద్ చంద్రబాన్ సేట్, షావుకారు, వయస్సు 35 సంవత్సరాలు, రహత. మీకు మొదట మా వంశ వృత్తాంతాన్ని గురించి క్లుప్తంగా చెబుతాను. మా నాన్న చంద్రబాన్ సేట్కు 2 సోదరులు. పెద్దవాడు రామచంద్ర సేట్, చిన్నవాడు బిర్జీ చంద్ సేట్. మా పెదనాన్నగారి కుమారుడు కుశాల్ బావ్, చిన్నాన్నగారి కుమారుడు ప్రేమ్ చంద్. మా నాన్న 13-12-1911లోను, మా పెదనాన్న 1860లోను మరణించారు. మా పెదనాన్న కుమారుడు కుశాల్ బావ్ నాకన్నా 47 సంవత్సరాలు పెద్దవాడు. ఆయన కూడా 15-11-1918 62వ ఏట చనిపోయాడు. అప్పుడు అతని భార్య ఒంటరిగా అహ్మద్నగర్లో జీవిస్తుంది. మా చిన్నాన్న కుమారుడు ప్రేమ్చంద్ బీర్జీ చంద్ రహటేకర్ ఔరంగాబాద్లోని షాగంజ్లో ఉంటున్నాడు. ఇతనికి బాబా గురించి తెలుసు. నా దగ్గర మా నాన్నగారివి కుశాల్ బావ్ ఫోటోలు ఉన్నాయి. శ్రీ సాయిబాబా మా ఇంటికి ప్రక్కనే ఉన్న మా సోదరుడు కుశాల్ బావ్ ఇంటికి వస్తూ ఉండేవారు. సమాధి చెందటానికి 3 రోజుల ముందు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు. వారప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపించారు. బాబా మా ఇళ్లలో కొద్దిగా ఫలహారం చేసి 15-30 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయేవారు. ప్రస్తుతం శిథిలమైపోయి ఉన్న చావడిలో సాయిబాబా కొన్ని నెలలు నివసించినట్లు, అంతకుముందు అలీ అని ముస్లిం సాధువుతో అహ్మద్నగర్లో నివసించినట్లు మా అన్న కుశాల్ బావ్ చెప్పాడు. ఈ విషయాన్ని దృఢపరుస్తూ సాయిబాబా అక్బర్ అలీతో ఉండగా తాను చూశానని, వారు అహ్మద్నగర్ నుండి రహతా వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత షిరిడీ వెళ్ళారని దౌలు సేట్ చెప్పాడు. అక్బర్ అలీ అహ్మద్నగర్లో కింగ్ గేట్ వద్ద ఉన్న బారా ఇమాజ్ కోట్లాలో నివసించేవాడు. వారి ఫోటో అహ్మద్నగర్లోని వాడియా పార్క్ దగ్గర ఉన్న రహటేకర్ మిల్లులో ఉంది. ఎస్ఎస్ సామంత్, శ్రీ నాగేశ్వరరావు ఆత్మారావు సామంత్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, బొంబాయి. 1926 ప్రాంతంలో బాబా పుణ్యతిథికి నేను, నా భార్యను, 2 సంవత్సరాల మా పెద్దబ్బాయి మనోహర్ను వెంట పెట్టుకుని షిరిడీ వెళ్ళాను. పుణ్యతిథి ముగిసిన తర్వాత నేను బాబా జాన్ను దర్శించడానికి పూనా బయలుదేరాను. పూనా స్టేషన్ నుండి లష్కర్ వెళ్ళి బాబా జాన్ను చూసి రావడానికి 2 రూపాయలు సరిపోతాయని అనుకొని నా లోపలి జోబిలో 2 రూపాయలు ప్రత్యేకించి విడిగా పెట్టాను. నేను ఖర్చుల కోసమని డబ్బు అలా వేరుగా పెట్టుకోవటం అదే మొదటిసారి. పూనాలో దిగి లష్కర్కు రాను పోను ₹8 విక్టోరియా టాంగా మాట్లాడుకొని లష్కర్ వెళ్ళాను. బాబా జాన్కు సమర్పించటానికి 4 లేక 6 అణాలకు పూలమాల కొన్నాను. అక్కడ ఫకీర్లకు టీ, రొట్టెలకు గాను ₹4 అణాలు దానం చేశాను. తిరిగి పూనా స్టేషన్కి వచ్చి టాంగాకని ₹8 ఇచ్చి రైల్లో కూర్చున్నాను. యథాలాపంగా లోపల జోబిల్లో చేయి పెట్టాను. నేను ప్రత్యేకించి పెట్టిన 2 రూపాయలు అలాగే ఉన్నాయి. అమితాశ్చర్యానికి లోనయ్యాను. టాంగాకు, పూలకు, ఫకీర్లకు టీ కొరకు డబ్బు చెల్లించేటప్పుడు ఈ విషయాన్ని నేను గమనించలేదు. లష్కర్కు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ఆయన ఖర్చులన్నీ లోపలి జోబి నుండే తీసి ఖర్చు పెట్టాను.
వేరే జోబులో నోట్లున్నాయి, కానీ వాటిని తాకలేదు. అయిన ఖర్చులు లెక్కించి చూస్తే 3 రూపాయల పై చిలుకు ఖర్చయింది. అలా నా జేబులో ఉన్న 2 రూపాయలు అంత మొత్తంగా ఎలా వృద్ధి అయ్యిందా అని నాకు ఆశ్చర్యం వేసింది. 1931-32లో ఒక క్రిమినల్ కేసులో 40 గాం మామలతారు ముందు హాజరు కమ్మని నాకు సమన్లు వచ్చాయి. నేను అలాగే హాజరయ్యాను. కానీ కేసు వాయిదా వేశారు. మరుసటి వాయిదాకు ఆలస్యంగా, అంటే మధ్యాహ్నం 1-1:30 గంటలకు హాజరు కావటానికి కోర్టు నుండి ముందుగానే అనుమతి తీసుకున్నాను. నెల రోజుల తర్వాత తిరిగి సమన్లు వచ్చాయి. దారిలో షిరిడీలో దిగి బాబా దర్శనం చేసుకున్న తర్వాత 40 గాం వెళదామని వాయిదా తేదీకి ముందు రోజే బయలుదేరాను. బాబాను దర్శించి మరుసటి ఉదయం బస్సు ఎక్కాను. కానీ ప్రయాణం ఆలస్యం అవడంతో కోపర్గాం పట్టణానికి ఉదయం 10:15 చేరాను. కోపర్గాం స్టేషన్లో నేను ఎక్కవలసిన రైలు ఉదయం 10:30 బయలుదేరుతుంది. నేను స్టేషన్కి వెళ్ళటానికి అక్కడ టాంగా ఏదీ లేదు. నేను యూనిఫామ్లో లేకుండా సాధారణ దుస్తులు ధరించి ఉన్నందున స్టేషన్కి వెళ్ళే బస్సుల్లో నన్ను ఎవ్వరూ ఎక్కించుకోవటం లేదు. నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. వెంటనే ఫౌజ్దార్ సాబ్ అని ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుదిరిగాను. అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్, మీరు ఫౌజ్దారే కదా అని అడిగాడు. అవునని జవాబిచ్చాను. అతను వెంటనే ఒక బస్సును ఆపి అందులో నన్ను ఎక్కించి పంపాడు. అందువల్లనే నేను సకాలంలో స్టేషన్ చేరి రైలు ఎక్కి విచారణ సమయానికి 40 గాం వెళ్ళగలిగాను. బాబా సహాయపడకుంటే రైలు తప్పిపోయి కోర్టుకు హాజరు కానందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది. 1929 మార్చిలో విశ్రాంతి కొరకు 2 నెలల సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాను. 15 రోజులు అక్కడ కులాసాగా గడిచింది. ఒకరోజు వద్దని ఎంత చెప్తున్నా వినకుండా మా నాన్న చేపలు పట్టడానికి వెళ్ళి కొన్ని బ్రతికి ఉన్న చేపలను ఇంటికి తెచ్చాడు. చేపలను చంపటం పాపమని, ఇది బాబా అభిమతానికి విరుద్ధమని మా అమ్మతో చెప్పాను. కానీ ఎవరూ నా మాటలు పట్టించుకోలేదు. కాసేపటికి నాకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. మా అమ్మ నాకేమవుతుందోనని తలడిల్లిపోయింది. అప్పుడు నేను, అమ్మ, నీ బిడ్డ క్షేమం కోసం తప్పించిపోతున్నావు, మరి చేపల విషయంలో మాత్రం క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. నాకేమీ కాకుండా ఉండాలంటే చేపలను చంపటం మానండి అన్నాను. అప్పుడు మా నాన్న నా దగ్గరికి వచ్చి నా నుదుటిపై ఊది పెట్టి బాబాను ప్రార్థించాడు. బాబా, నా కుమారుడు రేపు ఉదయానికి కోలుకుంటే నేను చేపలు తినటం మానివేస్తాను అని మొక్కుకున్నాడు. తర్వాత 5 నిమిషాలకు నా జ్వరం తగ్గిపోయి స్వస్థత చేకూరింది. 1931లో నవల్కార్ వాడ పై అంతస్తులో ఉన్న గదిలో బస చేశాను. ఆ గది గోడలు చాలా చోట్ల పగుళ్ళిచ్చి కూలిపోయేటట్లు ఉన్నాయి. తేళ్లు కూడా విపరీతంగా ఉన్నాయి. అక్కడ ఉండటం ప్రమాదమని తలచి శ్రీ ఆర్ఏ తర్కట్ వేరే చోటుకు వెళ్ళిపోయాడు. నన్ను కూడా హెచ్చరించాడు. కానీ నాకు ఉండటానికి వేరే ఏ చోటు లేదు. అందువల్ల అక్కడే రామనవమి వరకు 2 రోజులుండి తర్వాత బొంబాయి వెళ్ళిపోయాను. నేను ఉన్న రోజుల్లో ఏమీ కాలేదు. కానీ నేను వెళ్ళిపోయిన కొద్దిసేపటికి గోడలు కూలిపోయినట్లు నాకు జాబు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను షిరిడీలో ఉన్నప్పుడు నా టోపీలోకి ఒక తేలు వచ్చి చేరింది. నేను షిరిడీలో దాన్ని గమనించకుండా టోపీ ధరించి బొంబాయికి వచ్చి అక్కడకు మేకుకు తగిలించడానికి టోపీ తీశాను. అప్పుడు ఆ టోపీలో తేలున్నట్లు గమనించాను. టోపీ దాదాపు 12 గంటల పాటు నా తలపై ఉన్నప్పటికీ ఆ తేలు నాకు ఏ హాని చేయలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒకరోజు బాబా సమాధికి ప్రక్కనున్న గదిలో నిద్రించాను. అర్ధరాత్రి సమయంలో సమాధి నుండి సంగీతం రావటం స్పష్టంగా వినిపించింది. నేను దానిని వర్ణించలేను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. శ్రీ జీకే రేగే, రిటైర్డ్ తహసీల్దార్, ఇండోర్. నేను 1912లో తుంటి నొప్పితో బాధపడసాగాను. జ్వరం కూడా రావడంతో నిద్ర కరువైంది. దాంతో నేను మా మామగారైన నారాయణరావు పరుల్కర్ దగ్గరకు వెళ్ళాను. ఆయన హర్దా సమీపంలో ఉన్న గిగ్గం అనే గ్రామంలో ఉంటున్నారు. ఆయన గొప్ప సాయి భక్తులు. ఆయన బాబా ఊదిని నా నొసటిపై రాశారు. ఆ రాత్రి 2 గంటల సమయంలో నేను మంచంపై పడుకొని ఉండగా కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సన్యాసి ప్రత్యక్షమై నా భుజం తట్టి, బిడ్డ, భయపడకు, నీకు 3 రోజులలో నయమవుతుంది అన్నాడు. ఒక సన్యాసి నా ముందు నిలబడి ఉన్నారని, పై మాటలు అన్నారని మా మామగారితో గట్టిగా అరుస్తూ చెప్పాను. మా మామగారు సన్యాసిని చూడడానికి వచ్చే లోపే అతను అంతర్ధానమయ్యాడు.
అక్కడికి వచ్చినది ఎవరో సన్యాసి కాదని సాయిబాబా అని మా మామగారు చెప్పారు. సరిగ్గా 3వ రోజుకు నా నొప్పులన్నీ మాయమైపోయి వారం రోజులలో పూర్తి స్వస్థత చేకూరింది. మా మామగారు నన్ను షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించమని కోరారు. కానీ నేను 2 సంవత్సరాల వరకు షిరిడీ వెళ్ళలేకపోయాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 1914లో నా 3వ కుమార్తె వివాహం మార్ట్లండ్లో జరిపించడానికి సెలవు పెట్టాను. బాబాకు కూడా ఆహ్వాన పత్రిక పంపాము. నేను స్వయంగా వచ్చి వివాహానికి హాజరవుతాను అని బాబా సమాధానం పంపారు. వివాహ వేడుక జరుగుతున్న సమయంలో బాబా నుండి పోస్టులో ఒక కవరు వచ్చింది. ఆ కవరులో ఊది పొట్లము, ఊదిని వధూవరుల నొసటిపై పెట్టమనే ఆదేశము ఉన్నాయి. అదే రోజు ఒక ఫకీరు వచ్చి మా మామగారిని 1 పైసా అడిగాడు. మా మామగారు నిర్లక్ష్యం చేసి ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. తరువాత మా మామగారు పశ్చాత్తాపం చెంది వచ్చిన ఫకీరు సాయిబాబా అయి ఉంటారేమోననే సందేహాన్ని నా దగ్గర వ్యక్తం చేశాడు. ఆ వచ్చిన వారు సాయిబాబా అయితే తిరిగి వారు మా వద్దకు రావాలనే నేను ప్రార్థించాను. మరుసటి రోజు మరొక ఫకీరు నా దగ్గరికి వచ్చి 1 పైసా మాత్రమే అడిగారు. నేను సమర్పించాను. ఆ ఫకీరు నేను సమర్పించిన పైసా మాత్రమే తీసుకొని మా మామగారు భోంచేసి వెళ్ళమని అభ్యర్థిస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీకి. ఆ వివాహం జరిగిన తర్వాత నేను షిరిడీ వెళ్ళి అక్కడ 4 రోజులు గడిపాను. బాబా నన్ను చూసిన వెంటనే ఎందుకు ఇంత ఆలస్యం అని అడిగారు. నేను ఒక పేద గుమ్మస్తానని అంత సులభంగా రాలేకపోయానని చెప్పాను. తరువాత వారు నన్ను దక్షిణ అడిగారు. నేను 5 రూపాయలు సమర్పించాను. బాబా తమకు మరో 5 రూపాయలు కావాలన్నారు. అలా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. అయినా మరో 5 రూపాయలు సమర్పించాను. అవి తీసుకొని ఇంతకన్నా ఎక్కువ నీవు నాకు బాకీ పడలేదు అన్నారు. ఇంటికి తిరిగి వెళ్ళిన తరువాత కానీ నాకు ఆ విషయం బోధపడలేదు. నా భార్య సంవత్సరం క్రితం బాబాకు మనీ ఆర్డర్ ద్వారా 5 రూపాయలు పంపింది. కానీ అది తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన మనీ ఆర్డర్ కూపన్లో ఈ మొత్తం స్వయంగా మీ నుండి తీసుకోబడుతుంది అని రాసి ఉంది. అందుకే బాబా స్వయంగా 5 రూపాయలు అధికంగా అడిగారని గ్రహించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. 4 సంవత్సరాల వయసున్న నా చిన్న కుమార్తె ప్రేమాబాయికి జ్వరం వచ్చింది. అది క్రమేణా ప్రమాద స్థితికి చేరుకుంది. బిడ్డ కృశించిపోయి ఎముకల గూడుగా తయారైంది. వైద్య చికిత్సలు, మందులు ఏమీ పనిచేయలేదు. నా భార్య బిడ్డను కాపాడమని ఆర్తిగా బాబాను ప్రార్థించింది. నీ బిడ్డ కష్టాలన్నీ 3వ నాటికి తీసి వేస్తాను అన్న బాబా కంఠధ్వని ఆమెకు స్పష్టంగా వినిపించింది. కానీ ఊహించిన రీతిగా ఆ బిడ్డ 3వ నాటికి తల్లి ఒడిలో ప్రాణాలు విడిచింది. నేను మానసలోని ఆఫీసులో ఉండగా నా భార్య కబురు పంపి వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. నేను ఇంటికి వెళ్ళి చూడగా
బిడ్డ మరణించి ఉంది. నా భార్య శోకిస్తూ ఉంది. మేము ఎల్లప్పుడూ పూజ గదిలో ఉంచుకునే గంగా తీర్థంలో కాస్త బాబా ఊదిని కలిపి బిడ్డ నోట్లో పోసాము. చిత్రంగా అవి బయటకి రాలేదు. దాంతో మరికొన్ని బిడ్డకు ప్రాణం వచ్చిందని తెలుసుకుని బాబా ఊది తీర్థం ఇచ్చాము. బిడ్డ 1 నెల రోజుల్లో కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యింది. ఇప్పుడామె ఇండోరులోని ఒక బోర్డింగ్ స్కూల్లో ఎల్ఆర్టీ మెట్రైస్గా పని చేస్తోంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। रहम नजर करना, बच्चों का पालन करना, रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर करना,
बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काले जमाना मैंने गमाया। काले जमाना मैंने गमाया। साथी आकर का, साथी आकर का, साथी आकर का, तुम बिना कोई। नमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి